హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక వైట్ కుర్తాని ఎన్ని విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు, ఎన్ని విధాలుగా స్టైల్ చేసి వేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట. సో మీ దగ్గర ఉన్న వైట్ చుడిదాన్ కానీ వైట్ కుర్తాన్ కానీ ఒకేలాగా వేసుకొని ఆల్రెడీ విసిగిపోయి ఉంటారు కదా, లేదా ఒక 4-5 టైమ్స్ వేసేసాక మళ్ళీ ఇంక ఇప్పుడైనా వేసుకోవాలంటే ఇది ఆల్రెడీ వేసేసుకున్నాం కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా దాన్ని ఎన్ని విధాలుగా స్టైల్ చేసి వేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అలాగే ఫంక్షన్స్ టైంలో, ఫెస్టివల్ టైంలో దాన్ని ఎలా మార్చి వేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టుంటే నా ఛానల్ కొంచెమైనా మీకు యూస్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మామూలుగా వైట్ కుర్తా ఎలా వేసుకుంటాం, వైట్ లెగ్గిన్ కానీ లేకపోతే వైట్ చున్నీ, మీరు ఈ కాంబినేషన్ రెగ్యులర్ అనమాట. సో అలా కాకుండా ఫస్ట్ వే ఏంటంటే స్కర్ట్తో వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏదైనా ప్రింటెడ్ లాంగ్ స్కర్ట్ ఉంటే సో దాంతో పేర్ చేస్తూ వేసుకోవచ్చు అనమాట. ఇది చాలా మంచి లుక్ ఇస్తుంది. సో ముఖ్యంగా ఇది ఎవరికంటే థిన్గా ఉన్న గర్ల్స్కి చాలా చాలా బాగుంటుంది అనమాట. సన్నంగా కనిపించకుండా చాలా నింపుగా అందంగా కనిపిస్తారు ఇందులో. సో మీ దగ్గర ఆక్సిడైజ్ జ్యువెలరీ ఏదైనా ఉంటే దాంతో పేర్ చేసి ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. వైట్ డ్రెస్సెస్కి ఏంటంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా బాగా మ్యాచ్ అవుతుంది అనమాట గోల్డ్ కంటే. సో మీరు ఇంకా దీనికి లుక్ యాడ్ చేయాలనుకుంటే, లేదంటే ఏదైనా పార్టీస్కి లేదా ఫెస్టివల్ టైంలో దీన్ని ఇంకా మీరు ఇంకా లుక్ పెంచి వేసుకోవాలనుకుంటే దీనికి స్కర్ట్ విత్ దుపట్టా పెయిర్స్ ఉంటాయి కదా, సో అలా తీసుకొని మీరు ఈ వైట్ కుర్తా పైనకి వేసుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూడండి ఎట్లా మీరు పేర్ చేసి వేసుకోవచ్చు అన్నది. అలా కాదంటే మీరే ఒక స్కర్ట్ కుట్టిపించుకొని దానిలోనే చిన్న బార్డరు ఏదైనా దుపట్టా, ఇంకో ప్రింటెడ్ దుపట్టా తీసుకొని దానికి బార్డర్ వేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు దీన్ని పెలాజోతో కానీ లేదా ప్రింటెడ్ పెలాజోస్ లేదా ప్రింటెడ్ ట్రౌజర్స్ మీకు ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవి తీసుకొని కూడా వీటితో పేరప్ చేసి వేసుకోవచ్చు. ఇవి కూడా చాలా లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది కాకుండా పటియాలా సూట్స్ అండ్ పటియాలా ప్యాంట్ అలాగే దుపట్టా మీకు కాంబినేషన్స్తో వస్తాయి కదా, ఇవి 500 అలా ఉంటాయి అనమాట. అది తీసుకొని కూడా ఈ వైట్ కుర్తాతో పేర్ చేసి వేసుకోవచ్చు. సో ఇలా మీరు సెట్ తీసుకోవడం వల్ల ఈవెన్ మీ దగ్గర బ్లాక్ కుర్తీ ఉన్నా కూడా దాంతో పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో థిన్గా ఉన్న గర్ల్స్కి ఏంటంటే ట్రౌజర్స్ మేబీ సూట్ అవ్వవు, ఖచ్చితంగా సూట్ అవ్వవు, ఎందుకంటే ఇంకా సన్నంగా కనిపిస్తారనమాట. సో అలాంటి వాళ్ళకి ఈ పటియాలా దుపట్టా సెట్ అలాగే పెలాజోస్తో వేసుకోవడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. పెలాజోస్తోని ట్రౌజర్స్తోని ఏంటంటే మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. లేదంటే ఫంక్షన్స్ టైంలో అలా కాదంటే ఫెస్టివల్ టైంలో ఏంటంటే పటియాలా విత్ దుపట్టా లేదంటే డిఫరెంట్ లైక్ పింక్ దుపట్టా అలాగే గ్రీన్ కలర్ పటియాలతో పేర్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది విత్ ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఒక నెక్లెస్ కానీ తర్వాత మీరు ఇయర్ రింగ్స్ దాంతో పేరప్ చేసి వేసుకుంటే చాలా మంచి లుక్ తీసుకొస్తుంది. సో ఇది వచ్చేసి సెకండ్ వే. థర్డ్ వే వచ్చేసి జీన్స్తో పేర్ చేసి వేసుకోవడం. ఇది ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, కాలేజ్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. దానికి ఇంకా మీరు లుక్ యాడ్ చేయాలనుకుంటే స్కార్ఫ్ మెడ చుట్టూ వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏదైనా స్టైలిష్గా స్కార్ఫ్ ఉంటే దాన్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా ఫెస్టివ్ లుక్ కావాలి, ఇంకా మంచి లుక్ కావాలి గ్రాండ్గా అంటే మీ దగ్గర ఉన్న జాకెట్స్ కానీ స్ట్రగ్స్ కానీ వేసుకోవచ్చు అనమాట దీంతో పేర్ చేసుకుంటూ. సో ఎథ్నిక్ జాకెట్స్ ఉంటాయి కదా, వేస్ట్ కోట్స్ కానీ వేస్ట్ లెంత్ ఉండేవి, సో దాన్ని పేర్ చేస్తూ మీరు వేసుకోవచ్చు. అండ్ స్కిన్నీ గర్ల్స్కి ఏంటంటే సన్నంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే జీన్స్ అనేవి చాలా ఇంకా సన్నం చేసేస్తాయి అనమాట. సో అలాంటప్పుడు ఏ లైన్ కుర్తా వేసుకొని మీరు జీన్స్ అనేది ప్రిఫర్ చేయొచ్చు, ఏ లైన్ వైట్ కలర్ కుర్తా మీ దగ్గర ఉంటే కానీ. అండ్ ఫోర్త్ లుక్ వచ్చేసి మై ఫేవరెట్ లుక్, నాకే కాదు చాలామందికి ఇది ఫేవరెట్ అయ్యే ఉంటుంది. వైట్ కుర్తాని కలర్ఫుల్ దుపట్టాతో పేర్ చేసి వేసుకోవడం అనమాట. సో మీ దగ్గర 10 దుపట్టాస్ కానీ 1000 కానీ 1,00,000 కానీ ఎన్ని దుపట్టాస్ ఉంటే అన్ని దుపట్టాస్ దానిపైనకి పేర్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. ప్రతిసారి న్యూ లుక్ ఉంటుంది. సో
మీరు కలర్‌ఫుల్ దుపట్టాతో పాటు మీరు కింద సేమ్ వైటే వేసుకోవచ్చనమాట. కుర్తాతో వైట్ పలాజో గానీ, వైట్ స్కర్ట్ గానీ, వైట్ ట్రౌజర్ గానీ, వైట్ లెగ్గిన్ గానీ ఏదైనా వేసుకోవచ్చు. వైట్ పటియాలా గానీ. సో, ఏదైనా వేసుకోవచ్చు. మొత్తం ఈ సెట్ అంతా వైట్ ఉండాలి. తర్వాత దుపట్టా వచ్చేసి కలర్‌ఫుల్‌గా ఉండాలనమాట. మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు వైట్ తప్ప. బ్లాక్ గానీ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు దానిపైనకి. ముఖ్యంగా ఇది మీకు డైలీకి బావుంటుందనమాట. కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ, ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ ఏ దుపట్టా వేసుకున్నా బావుంటుంది. మీకు ఫంక్షన్స్, పార్టీస్ లేదా మ్యారేజెస్ టైంలో మీకెలా అంటే ఆహ్ బాందిని దుపట్టాస్ అందరికీ తెలిసిందే కదా! బాందిని దుపట్టాస్‌తో పేర్ చేసుకోవడం అనమాట. రెడ్, ఆరెంజ్, పింక్ తర్వాత గ్రీను ఇలాంటి ఫెస్టివ్ లుక్ ఇచ్చే కలర్స్ అన్నీ వేసుకోవచ్చు. హెవీ దుపట్టాస్ దొరుకుతాయి మనకి బాందినివి. సో, అదొక్కటి వేసుకుంటే చాలు దీనిపైనకి. ఇంకా మీరు ఏది తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంత లుక్ ఇస్తుందనమాట. దాంతో పాటు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకోండి. నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని దుపట్టా ఏ కలర్ ఉంటుందో అదే కలర్ చెప్పులు వేసుకోండి. ఎలాంటివంటే కొల్హాపూరి, తర్వాత మొజోరీస్ ఉంటాయి కదా! దుపట్టా ఏ కలర్ ఉంటుందో సేమ్ అదే కలరు చెప్పులు వేసుకుంటే ఇంకా ఆ లుక్‌కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంత అందంగా కనిపిస్తారు. వైట్‌గా ఉన్నవాళ్ళు గానీ, బ్లాక్‌గా ఉన్నవాళ్ళు గానీ, పొట్టిగా ఉన్నవాళ్ళు గానీ, పొడుగ్గా ఉన్నవాళ్ళు గానీ ఎవ్వరికైనా ఈ లుక్ అనేది సూట్ అవుతుందనమాట. సో, ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది నా ఫేవరెట్ అండ్ అందరికి గర్ల్స్‌కి ఇది ఫేవరెటే అయ్యుంటుందనమాట. సో, ఇదొచ్చేసి ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ లుక్ వచ్చేసి స్ట్రగ్స్‌తో వేసుకోవడం. విత్ పేర్ చేస్తూ జీన్స్‌తో గానీ లేదంటే వైట్ కుర్తా ఫుల్ సెట్ వేసేసుకొని దానిపైనకి కలర్‌ఫుల్‌దేదైనా మీ దగ్గర ఏ స్ట్రగ్స్ ఉంటే అవి వేసుకోవచ్చనమాట. విత్ పెలాజో లేకపోతే విత్ జీన్స్ లేదా విత్ లెగ్గిన్, విత్ ట్రౌజర్ దేనితోనైనా ఆహ్, కలర్‌ఫుల్‌ది ఒకటి స్ట్రగ్ గానీ, లేకపోతే షార్ట్ జాకెట్స్ గానీ, లాంగ్ జాకెట్స్ గానీ ఉంటే పేర్ చేస్తూ వేసుకోవచ్చనమాట. ఈ లుక్ కూడా అన్ని సార్లు బావుంటుంది. అండ్ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి గానీ, కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ లుక్ చాలా చాలా బావుంటుందనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ ఇది మీకు నచ్చిందని, అలాగే హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.